నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు తెలివితేటలు జగన్కు ఎప్పుడొస్తాయో, ఏపీలో సంపద సృష్టి మొదలైంది. కొలికిపూడి వీరంగం మంత్రి పదవి కోసమేనా? పవన్ను ఢిల్లీ ఎందుకు తీసుకెళ్లడం లేదు? పదవీ కాలం పెంచుకున్న గులాబీ బాస్. రాజకీయాల్లో మెదడుకు నిత్యం పదును పెట్టాలి, దాన్నే వ్యూహం అంటారు. రాజకీయాల్లో నీతి నిజాయితీలకు చోటు ఉండదు, గెలుపోటములే ప్రధానం. అయితే ఇవేమీ శాశ్వతం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గెలుపు కోసమే అనునిత్యం ఆలోచిస్తుండాలి, అందుకు తగ్గట్టు ఆచరణ కూడా ఉండాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్లో ఆ స్పృహ ఇసుమంతైనా ఉన్నట్టు కనిపించదు. నీతి నిజాయితీ అంటూ ఆయన మాటలు సొంత పార్టీ వాళ్ళకు కూడా విసుగు తెప్పిస్తుంటాయి. లేని వాటి గురించి పదే పదే మాట్లాడడం ఏంటనేది వైసీపీ నాయకులు కార్యకర్తల ప్రశ్న. చంద్రబాబు నాయుడిని చూసి తమ నాయకుడు వైఎస్ జగన్ చాలా నేర్చుకోవాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటారు. ఇందుకు ఉదాహరణలు కూడా చెబుతున్నారు. తాజాగా వాలంటీర్లనే తీసుకుందాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు నెలకు ఇప్పుడిస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని తాము అధికారంలోకి వస్తే 10,000 చేస్తామని ప్రకటించారు. దీంతో చాలామంది వాలంటీర్లు కూటమి గెలుపు కోసం పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. వాలంటీర్ల గురించి చంద్రబాబు ఏమీ మాట్లాడడం లేదు. కానీ 100 ఏళ్లకు ఒక వాలంటీర్ను కొనసాగించాలని, అది కూడా 3 ఏళ్లకు కొత్త వారిని తీసుకోవాలని కసరత్తు చేస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో జగన్ ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి సేవలందించారు. చంద్రబాబు మాత్రం 100 ఏళ్లకు ఒక వాలంటీర్తో సేవలందించేందుకు ఆలోచిస్తున్నారని సమాచారం. నెలకు 10,000 ఇచ్చినట్టు, అలాగే మాట నిలబెట్టుకున్న నాయకుడిగా చంద్రబాబు మిగిలిపోతారు. ఈ మాత్రం తెలివితేటలు జగన్కు లేకపోయాయని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే పెన్షనర్లకు 1000 పెంచడంతో పాటు 3 నెలల అరియర్స్ను కలుపుకొని జూలై 1న 7,000 ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ జగన్ మాత్రం 500 పెంచి, అది కూడా 2028-29 సంవత్సరాల్లో పెంచిన సొమ్ము ఇస్తానని బడాయికి పోయారు. ఎవరికైనా డబ్బు చేయదా? తాను తక్కువ ఇచ్చినా పెన్షనర్లు అండగా నిలుస్తారని జగన్ ఎందుకు అనుకున్నారో అర్థం కాదు. ఒకవేళ 500 పెంచాలని అనుకున్నా అక్కడి వరకు చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు. అలా కాకుండా తానేదో నిజాయితీగా ఉన్నానని పెన్షనర్ల వద్ద చాటుకోవడానికి చివరి 2 ఏళ్లలో పెంచుతానని జగన్ హెచ్చులకు పోయాడని, ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే వైసీపీ మేనిఫెస్టోలో కొత్తదనం కనిపించకుండా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారని వైసీపీ నాయకులు సెటైర్లు విసురుతున్నారు. 2019లో ఓటమితో చంద్రబాబు నాయుడు జాగ్రత్తలు తీసుకోగా జగన్ మాత్రం అతి విశ్వాసానికి వెళ్లి చేజేతుల ఘోర పరాభవాన్ని కొని తెచ్చుకున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఏమైనా అంటే చంద్రబాబు మోసకారి, అతనిలా తాను ఉండడం ఏంటని జగన్ చెబుతారని వారు గుర్తు చేస్తున్నారు. రాజకీయాల్లో మోసాలు ఉండవని, కేవలం గెలుపు మాత్రమే మాట్లాడుతుందన్న సంగతి జగన్కు ఎవరు చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. అలివి కాని హామీల్ని ఇస్తున్నారని, ఎలా అమలు చేస్తారనే ప్రశ్నకు చంద్రబాబు ఇచ్చిన సమాధానం సంపద సృష్టిస్తానని, మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని జనం నమ్మారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది, 5 సంతకాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఆర్థికపరమైన అంశం పెన్షన్ల పెంపు. ఆ తంతు పూర్తయింది. ఇక మిగిలిన సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. మరోవైపు చంద్రబాబు సంపద సృష్టించడం మొదలైంది. ఈ మేరకు 3 నెలలకు సంబంధించి సంపద సృష్టిపై ఆర్బీఐకి చంద్రబాబు సర్కార్ సమాచారం ఇచ్చింది. గత నెలలో 2,000 కోట్లు, ఈ నెల 2న 5,000 కోట్ల సంపదను సృష్టించారు. అందుకే కదా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, అలాగే పెంచిన పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేసి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికీ చంద్రబాబు సర్కార్ మొత్తం 7,000 కోట్ల సంపదను సృష్టించింది. ఈ నెలలోనే మరో 4,000 కోట్ల సంపదను సృష్టించనుంది. అంటే ఈ నెలలో మొత్తం 9,000 సంపదను విజనరీ, గొప్ప ఎకనామిస్ట్ అయిన చంద్రబాబు సృష్టించినట్లు అవుతుంది. ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ చదివిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సంపద సృష్టి ఇంతటితో ఆగలేదండోయ్. సెప్టెంబర్ వరకు తన ప్రభుత్వం ఎంతెంత సంపద సృష్టించనుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చంద్రబాబు సర్కార్ తెలియజేసింది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మొత్తం 17,000 కోట్లు సంపద సృష్టించనున్నట్లు తెలియజేయడం విశేషం. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 8,000 కోట్ల సంపదను బాబు సర్కార్ సృష్టించనుంది. 3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మాత్రం సృష్టించకుండా ఎలా ఉంటారని అనుకుంటున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే బాబు అనుభవం ఈ రాష్ట్రానికి పనికొస్తుందని చెప్తుంటారు. అది ఎలా అంటే ఇదిగో ఇలా అని చెప్పడానికి బాబు సర్కార్ వచ్చి రాగానే సృష్టించిన సంపదే నిదర్శనం.
సెప్టెంబర్ నాటికి మొత్తం 19,000 కోట్ల సంపదన సృష్టించి చూపి ఇది అనుభవశాలి అయిన చంద్రబాబు గొప్పతనం అని గర్వంగా చెప్పుకోవచ్చు. జగన్ సర్కార్ ఏనాడైనా ఇలా సంపద సృష్టించిందా? జనం జగన్ను కాకుండా చంద్రబాబునే ఎందుకు నమ్మిందో అర్థం కావడం లేదా? వైసీపీ ఎంపీపీ భవనం కూల్చివేతకు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చేసిన వీరంగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకనే టీడీపీ ప్రజాప్రతినిధులు ఇలా చేస్తున్నారేంటి అనే విమర్శ వినిపిస్తోంది. టీడీపీ అధినేతల్ని ప్రసన్నం చేసుకోవడంలో కొలికిపూడి ఆరితేరారని ఆయన పార్టీ నాయకులే అంటుంటారు. ఈ నేపథ్యంలో మీడియా అధిపతుల సిఫార్సుతో తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎలాగోలా టికెట్ దక్కించుకున్నారు. అదృష్టం కలిసొచ్చి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆయన దృష్టంతా మంత్రి పదవిపైనే. మంత్రి పదవిని గెలవడం ఎలా అని ఆయన నిత్యం ఆలోచిస్తున్నట్టున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే అనుమానం టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే ఆయన తన ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీపీ నాగలక్ష్మి కుటుంబానికి చెందిన భవనాన్ని టార్గెట్ చేశారు. మంది మార్బలం భవనాన్ని కూల్చేందుకు యంత్రాలతో తానే స్వయంగా వెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ గంటల తరబడి స్తంభించింది. తన చర్యలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయనకు తెలియదని అనుకోలేం. అవన్నీ 5 ఏళ్ల నాడు చూసుకుందామని ఆయన భావన అంటున్నారు కొలికిపూడి అనుచరులు. తక్షణం మంత్రి పదవిని దక్కించుకోవడానికి చంద్రబాబు, లోకేష్ దృష్టిలో పడాలనే అత్యుత్సాహం కొలికిపూడిలో కనిపించింది. ప్రత్యర్థుల భవనాలను కూల్చివేతల్ని లోకేష్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అందుకే ఆ పని తానెందుకు చేయకూడదని స్వయంగా రంగంలోకి దిగారాయన. కొలికిపూడి వీరంగం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని లోకేష్, చంద్రబాబు పసిగట్టి వెంటనే మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాలయాపన చేస్తే ప్రత్యర్థులకు చెందిన మరిన్ని భవనాలను కూల్చడానికి ఆయన వెళ్లే అవకాశం ఉంది. తగ్గేదేలే అని ఆయన చర్యలు చెప్పకనే చెబుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారికంగా మొదటి ఢిల్లీ పర్యటన. ఢిల్లీలో రాత్రికి బస చేస్తారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులతో చంద్రబాబు భేటీ కానున్నారు. బాబు వెంట ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, రాజధాని అమరావతి నిర్మాణానికి భారీ నిధులు రాబట్టుకునే విషయమై చంద్రబాబు చర్చించనున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో ఏపీకి సంబంధించి చంద్రబాబు కీలక చర్చలు జరపనున్న నేపథ్యంలో తన వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు ఎప్పుడెళ్ళినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తీసుకెళ్లడం చూసాం. కానీ పవన్ను ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు పక్కన పెడుతున్నారనేందుకు తన వెంట ఢిల్లీకి తీసుకెళ్లకపోవడమే నిదర్శనం అనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు తన వెంట కేవలం టీడీపీ మంత్రులను మాత్రమే తీసుకెళ్లడాన్ని గమనించవచ్చు. కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనేదే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎజెండా అయితే తమ నాయకుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెంట తీసుకెళ్లేవారని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజులుగా చంద్రబాబు తీరు చూస్తుంటే పవన్ను ఏ రకంగా అడ్డు తొలగించుకోవాలనే అభిప్రాయంలో ఉన్నట్టు అర్థమవుతోందని జనసేన నాయకులు చెబుతున్నారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి వాణిజ్య ప్రకటనలో పవన్ పేరు లేదని, అలాగే చంద్రబాబు పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలో కూడా డిప్యూటీ సీఎం ఫోటోను విస్మరించారని జనసేన నాయకులు అంటున్నారు. టీడీపీతో పొత్తు వద్దే వద్దని బీజేపీ చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దల చివాట్లు తిని చివరికి తమను కలిపిన నాయకుడు పవన్ అనే సంగతి అప్పుడే టీడీపీ పెద్దలు విస్మరించారని జనసేన నేతలు వాపోతున్నారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం ఒకే పార్టీకి చెందినప్పటికీ ఇద్దరూ కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర పెద్దల్ని కలిసిన వైనాన్ని జనసేన నాయకులు గుర్తు చేస్తూ పవన్ను పక్కన పెడుతున్నారనే అనుమానాలకు బలం కలిగించేలా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. తన వెంట పవన్ను ఎందుకు తీసుకెళ్లలేదో చంద్రబాబు చెబితే తప్ప ఎవరికి తెలిసే అవకాశం లేదు. మాజీ సీఎం గులాబీ బాస్ తన పదవీ కాలం పెంచుకున్నాడు. అదేంటి, ఆయన సీఎం కాదు కదా, మరే పదవిలోనూ లేడు కదా, మరి పదవీ కాలం పెంచుకోవడం ఏంటి అంటారా? ఇదంతా ఆయన ఫ్యూచర్ ప్లాన్ అన్నమాట. గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకుండా కనుమరుగైనప్పటి నుంచి బాస్ భవిష్యత్ ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోగా మిగిలిన ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఎలా ఉండబోతున్నదో 70mm చూపిస్తున్నాడు. తనతో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారో చెబుతున్నాడు. ఆ పార్టీలో వారు ఎంత అసంతృప్తిగా ఉన్నారో, గులాబీ పార్టీలోకి రావాలని ఎలా తహతహలాడిపోతున్నారో కళ్లకు కడుతున్నాడు. 10 ఏళ్లు తాను అద్భుతంగా పరిపాలన సాగించానని, రాష్ట్రం అన్ని విధాలా సుభిక్షంగా ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాడు.
వచ్చే ఎన్నికల కంటే ముందుగానే మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని ఆశపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని గుండెలు బాదుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడగానే మొదటి సీఎం తానే అయ్యాడు. రెండోసారి కూడా పరిపాలించాడు. అంటే మొత్తం 10 ఏళ్ల పాటు ఎదురు లేకుండా ఏలుకున్నాడు. ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం కట్టానన్నాడు. దేశం మొత్తానికి తెలంగాణే అన్నం పెడుతోందన్నాడు. అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఫాలో అవుతున్నాయని చెప్పాడు. రాష్ట్రంలో ఇక తాను చేయాల్సింది ఏమీ లేదని, దేశం పాడైపోతోంది కాబట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి దేశాన్ని గాడిలో పెడతానన్నాడు. సరే, పార్టీ ఓటమితో ఆ కథ ముగిసింది. ఇప్పట్లో జాతీయ రాజకీయాల జోలికి పోడు. వచ్చే ఎన్నికల్లో తాను ఎలాగూ గెలుస్తాను కాబట్టి ఇక గులాబీ పార్టీకి ఢోకా లేదని, కంటిన్యూగా 15 ఏళ్ళు అధికారంలో ఉంటానని తాజాగా ప్రవచించారు. గతంలో ఎన్టీఆర్కు ఇలాగే జరిగిందని, కాబట్టి తనకు జరుగుతుందని అన్నాడు. అధికారంలోకి వస్తే పిచ్చి పనులు చేసి ప్రజల చేత చీకొట్టించుకోవడం కాంగ్రెస్ లక్షణమని అన్నాడు. కానీ 10 ఏళ్ళు తాను చేసింది ఇదేనని మర్చిపోయాడు. ప్రజలు తనను చీకొట్టారనే విషయం బాస్కు గుర్తులేదు. మొత్తం మీద 15 ఏళ్ల అధికారానికి ఆయన ఫిక్స్ అయ్యాడు. తన పదవీ కాలాన్ని తానే పెంచుకున్నాడు. మరి కేసీఆర్ కట్టుకునేవి గాలి మేడలో, ఉక్కు లాంటి మహా సిమెంట్తో కట్టుకునే మేడలో తెలియాలి. నాకైతే వెంటనే మాత్రం డౌట్ లేదు. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, అంటే గొప్పగా లేదు. కాబట్టి మనం కొంచెం సమన్వయంగా పార్టీని కాపాడుకుంటూ కింది డెవలప్ ఉన్న కార్యకర్తలు మంచిగా చేసుకుంటూ, మీరు ఎప్పుడు పార్టీ కాలేకుండా యాక్టివ్గా ఉందని తీసుకుంటూ, మీకు ఒక పదవులు లభించి 5 ఏళ్ళు విజయవంతంగా మీరు అందరూ పనిచేసేది కాబట్టి, ప్రజల కోసం పాటుపడాలి కాబట్టి తప్పకుండా మీకు ఉండే గుర్తింపు ఉంటుంది, మీ ప్రజలలో ఉంటుంది, పార్టీలో ఉంటుంది. అందువల్ల విజయవంతంగా ఈ పదవి కాలాన్ని పూర్తి చేసినందుకు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.